పని ప్రదేశాలలో లైంగిక వేధింపులు జరగకుండా అరికట్టేందుకు ప్రభుత్వం స్పష్టమైన విధానంతో పనిచేస్తుందని ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. ఒంగోలు రిమ్స్లోని నర్సింగ్ కళాశాల, సఖీ వన్ స్టాప్ సెంటర్, రామనగర్లోని బాల సదన్, శిశు గృహాలను నేడు ఆమె సందర్శించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించానని, దక్షిణాది జిల్లాల్లో ప్రథమంగా ఒంగోలుకు రావడం జరిగిందని రాయపాటి శైలజ అన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, పని ప్రదేశాల్లో జరుగుతున్న సంఘటనలు, గృహహింస పైన అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన అవసరమని, స్థితిగతులను పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆకర్షితులై చిన్న వయసులోనే గర్భం దాల్చే స్థాయికి ఎదుగుతున్నారని, వాటిని నివారించేందుకు పగడ్బందీగా చర్యలు చేపడుతున్నామన్నారు. తమకు అవసరమైన వసతులు లేవని నర్సింగ్ విద్యార్థులు కమిషన్ చైర్పర్సన్ దృష్టికి తీసుకువచ్చారు. సఖీ వన్ స్టాప్ సెంటర్లో వివాహానికి ముందే కౌన్సిలింగ్ నిర్వహణ కార్యాలయాన్ని ప్రారంభించారు. రామనగర్ 3వ లైన్లోని బాల సదన్లో చిన్నారుల మధ్య క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులకు స్వీట్లు పంచిపెట్టారు. ఐసీడీఎస్ పీడీ సువర్ణ, వన్ స్టాప్ సెంటర్ అధికారి జ్యోతి సుప్రియ, పొదిలి సిడిపిఓ సుధామారుతి, కోఆర్డినేటర్ ఇవాంజలి తదితరులు పాల్గొన్నారు.